అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం పట్టణంలో అనేక కాలనీలు నీట మునిగే పరిస్థితి కనబడతా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. గతంలో అనేక సందర్భాల్లో సిపిఎం పార్టీగా అధికారులు తీసుకెళ్లాం. డ్రైనేజీ వ్యవస్థని సరిదిద్దాలి, సక్రమంగా ఉంటేనే నీళ్లు బయటకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ అధికారులు పెడచెవును పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ చూస్తే కేకే ఫంక్షన్ హాల్ దగ్గర నడుములోతు నీళ్లు నిలబడి అక్కడ నుంచి నీళ్లు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద గోదావరి వరదలాగా ఉంది. గతంలో కూడా ప్రతి సంవత్సరం అక్కడ అదే సమస్య ఉంది. అయినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. అక్కడ డ్రైనేజీని, అక్కడ ఉన్నటువంటి కాలువని కొంతమంది ఆక్రమించారు. దాని గురించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లినా, అధికారుల దృష్టి తీసుకెళ్లినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడే కాదు, వాళ్ళ విస్తా కాంప్లెక్స్ దగ్గర కూడా నీళ్లు చేరి అక్కడ మొత్తం కూడా బ్యాక్ వాటర్ తోటి అక్కడ షాపులు కూడా మునిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు తక్షణమే భద్రాచలం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థని సరిచేయాలి. ప్రధానంగా ఇంటర్నల్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సిస్టమ్ ని సరిచేయకపోతే ఇవాళ కాలనీలు మొత్తం కూడా మన వర్షపు నీరుతో మునిగేటువంటి ప్రమాదం ఉంది. దీని గురించి ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.